ఆర్కాలజీ డిపార్ట్మెంట్ నుంచి పురావస్తు శాఖ నుంచి వచ్చారు డైరెక్టర్ గారు. మరి ఆయన కూడా స్వాగతం పలుకుతున్నాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇస్కాన్ సంస్థను ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదుల వారు స్థాపించారు. ఆయన గురువు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ అప్పట్లో మన భారతీయులంతా కూడా పాశ్చాత్య సంస్కృతి వెనకాల అనుసరిస్తూ ఉంటే ఆయన్ని అమెరికా ఏం చేస్తే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అది అనుసరిస్తూ ఉంది. మీరు అమెరికాకు వెళ్లి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేస్తే ప్రపంచమంతా కూడా అనుసరిస్తుంది అని ఆదేశించడం జరుగుతుంది. 70 సంవత్సరాల వయసులో భగవద్గీత భాగవతం మన ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటినీ కూడా ఆంగ్లంలోకి అనువాదం చేసుకుని ఆయన ఒక బొగ్గు తీసుకుని వెళ్లే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్లడం జరుగుతుంది. అక్కడ కారు గ్యారేజీల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టి 10 సంవత్సరాల లోపు ప్రపంచమంతా కూడా 14 సార్లు పర్యటించి అన్ని వర్గాల వారిని కూడా ఆయన ఈ సనాతన ధర్మం పాటించేటట్టు చేయడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 108 మందిరాలు ఆయన నిర్మించారు. వెస్ట్ వర్జీనియాలో 4000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల బంగారు మందిరాన్ని అక్కడ నిర్మించడం జరుగుతుంది. సనాతన ధర్మం అంటే ఇది కేవలం ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు. ఆత్మ సనాతనం, ఆత్మకు సంబంధమైనటువంటి జ్ఞానం సనాతన ధర్మం. స్వామి ప్రభుపాదులు వారు సరళమైన ఉదాహరణ ఇస్తారు. ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం మనల్ని శిక్షిస్తుంది. అదే రకంగా ప్రకృతి నియమాలు ఉన్నాయి, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. చట్టం తెలియదండి, ప్రభుత్వ నియమాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా. ప్రకృతిలో జీవించడానికి ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, కలియుగంలో చెడిపోవడానికి ఆకర్షణీయంగా చాలా ఉన్నాయి. మీరు ఆకర్షణీయమైనటువంటి మందిరాలు నిర్మించండి ప్రతి నగరంలో కూడా. ఆ యొక్క మందిరాలను సందర్శించడానికి ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి యొక్క ఆత్మజ్ఞానాన్ని బోధించి వాళ్ళలో పరివర్తన తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఈ రోజు ఇస్కాన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నగరంలో కూడా 1000 మందిరాలు ఉన్నాయి. ఈ యొక్క చెంగిస్ ఖాన్ పేటలో ఈ శ్రీకృష్ణ వెన్నముద్ద వేణుగోపాల స్వామి ఆశీస్సులతోటి ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే అంతర్జాతీయ ఖ్యాతితోటి ఒక పెద్ద మందిరాన్ని నిర్మించబోతూ ఉన్నాం. ఇక్కడ మన శాస్త్రాలన్నింటినీ కూడా ఒక సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆడియో విజువల్ థియేటర్స్, మ్యూజియంస్ ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అదే సమయంలో సామాజిక కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇండియాలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ 4 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అది ఒకటి అవడం మనందరి యొక్క అదృష్టం. దీనికి మన ముఖ్యమంత్రి వర్యులు, తర్వాత దేవాదాయ శాఖ మంత్రులు వీళ్ళందరూ కూడా మనందరినీ మా ఇస్కాన్ సంస్థను ప్రోత్సహించి మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దానికి వారు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వాళ్ళు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ప్రోత్సహించి చరిత్రలో వాళ్ళు నిలబడిపోవాల్సిందిగా ఆ దేవదేవుని అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విశేషం కూడా, మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన కూడా మనకి ఇక్కడ చాలా సహకారాలు అందించారు. తర్వాత ఫారెస్ట్ శాఖ మంత్రులు కూడా రామచంద్రారెడ్డి గారు వారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. తర్వాత ఆధ్యాత్మికం అన్నటువంటిది స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, రైల్వే ట్రాక్ 2 పట్టాలు ఉన్నట్టుగా మన భౌతికం ఆధ్యాత్మికం 2 ఉండాలా. ఈ రోజు సమాజంలో అది కరువు ఏర్పడడం వల్లనే రోజు రోజుకి హింసా ప్రవృత్తి అన్నటువంటిది పెరిగిపోతూ ఉంది. ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటాం, కానీ మనోభావనలు ఎట్టుంటాయంటే వీడు నిన్నదాకా సైకిల్లో తిరుగుతున్నాడు, ఈ రోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని అనుకుంటూ నమస్తే అంటాడు, వాడు నమస్తే అంటాడు.
వీడి సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కుళ్ళుకుంటున్నాడు. వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని. కానీ ఎటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి. చైతన్య మహాప్రభు కాలంలో వాసుదేవదత్త అని ఒక మహాభక్తుడున్నాడు. ఆయన శరీరం అంతా కూడా కుష్ఠవ్యాధిగ్రస్తుడై శరీరం తూట్లు పొడి పురుగులు పారాడి కింద పడుతూ ఉంటే వాటితో మాట్లాడుతున్నాడు. నేను అంటరాని వాడిని, ఎవరికి ఉపయోగపడను, నాకున్నది ఒకే ఒక సంతృప్తి, మీకన్నా నేను ఉపయోగపడుతున్నాను, నా శరీరాన్ని భుజించి జీవిస్తున్నానని చెప్పి ఆయన ఆ పురుగులు తీసి మళ్ళా తన శరీరంలో వేసుకునేవాడు. ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ చేసిన పాపాలు నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా కష్టాలు అనుభవిస్తూ నేను ఇక్కడ ఉండిపోతాను, వాళ్ళందరినీ మీతోటి వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి కోరుకున్నాడు. అటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి తిరిగి ఈ యొక్క వైభవాన్ని సమదృష్టిని ప్రజల్లో తీసుకురావడానికి ఈ ఆంధ్రప్రదేశ్ కి ఈ యొక్క కొండవీడు ఇస్కాన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇది బేస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సనాతన ధర్మం అన్నటువంటిది దివ్యంగా ప్రచారం చేయబడుతుంది. ఇది చరిత్రలో నిలబడుతుంది. ఈ యొక్క అవకాశం ఇస్కాన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు, దేవాదాయ శాఖ మంత్రులకు, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంత్రులకు, వీరందరికీ కూడా R&B తర్వాత PR ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులకు, మంత్రివర్యులకు ఇస్కాన్ తరపున మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. హరే కృష్ణ. మరి ఈరోజు ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి అంకురార్పణం మన ముఖ్యమంత్రి గారే. మరి ఆయన అమృత హస్తాల మీదుగా ఈ కార్యక్రమం భూమి పూజ కార్యక్రమాన్ని ఇక్కడ దీపం వెలిగించడం ద్వారా ప్రారంభించినట్టుగా భావించబడుతుంది. అందరూ గట్టిగా చప్పట్లతో మంత్రి గారు బాబు చేతి చేతి పట్టుకుంటాడనా ప్రభు భక్తులు అన్యదా భావించద్దండి. ఈ ప్రోటోకాల్ లో భాగంగానే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతున్నాము తప్ప మీ మీద గౌరవం లేక కాదు. మా పోలీసుల బాధ్యత, ఎవ్వరూ అసౌకర్యానికి గురి కావద్దండి. ఓం హరే రామ్ హరే కృష్ణ. హరే కృష్ణ. ఫోటో తీసుకుని పక్కన. ఓం హరే రామ హరే కృష్ణ. హరే కృష్ణ. కొండవీడు ప్రాంతంలో ఇస్కాన్ ఆధిపత్యంలో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. ఇస్కాన్ లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి, ఆ సంస్థతో సంబంధం పెట్టుకుని ఈ కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. వారి పథకాల గురించి విన్నాం. ప్రమాణమే 150 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టబోతూ ఉన్నారు. కొండవీడు పురాతన కాలంలో కొండవీడు సామ్రాజ్యానికి ఇది మూలపీఠం. కానీ రాజ్యాలు పోయిన తర్వాత ఇవి కూడా కాలగమనంలో కలిసిపోయాయి. కానీ ఆనాటి పాలనకు చిహ్నాలుగా ఇప్పటికీ కొండల్లో కొన్ని కనిపిస్తాయి. నేను బహుశా 1952లోనో ఎప్పుడో విద్యార్థిగా ఉన్నటువంటి రోజుల్లో సహ విద్యార్థులు అందరూ కూడా కలిసి దిగి కిరంగపురం దగ్గర నుంచి రైల్వే స్టేషన్లో దిగి కాలినడకన పై వరకు వెళ్లి ఆ ప్రాంతం అంతా చూసి వచ్చే అవకాశం కలిగింది. అయితే అప్పటి వయసులో నడిచి తిరగలిగాం. ఇప్పుడు కొంచెం ఏమైనా ప్రభుత్వం కూడా
ఇలాంటి సంస్థలు ముందుకు వచ్చినప్పుడు ఇస్కాన్ సంస్థ లాంటి సంస్థలు సేవా తత్పరతతో కూడుకున్నటువంటి సంస్థలు ముందుకు వస్తున్నప్పుడు తగినటువంటి ప్రోత్సాహం ఇవ్వటం ప్రభుత్వ విధి. ఆ విధిని నిర్వహించాం. స్థల కేటాయింపులో కానివ్వండి, పైకి ఘాట్ రోడ్ల నిర్మాణంలో కానివ్వండి, ఇది కంప్లీట్ గా ఒక మంచి ప్రాజెక్టుగా ఇస్కాన్ వారు శ్రీకృష్ణ దేవాలయాన్ని వెన్నముద్ద వేణుగోపాల స్వామి గారి ఆలయాన్ని బంగారు ఆలయంగా మార్చే సందర్భంలో దానికి తోడుగా మిగిలినటువంటి దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి తోడ్పాటుని తప్పకుండా అందిస్తామనే మాట మరొకసారి కూడా చెబుతూ ఇప్పటికే ఈ దేశంలో బహుశా మీరు చాలా మంది చూచి ఉంటారు, ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మాణమై అలరారుతున్నటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఎవరైనా బెంగళూరు వెళితే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం కనపడుతుంది. హైదరాబాద్ లో తొలుదొంత ఒక చిన్న హరే రామ హరే కృష్ణ భజన మందిరం పేరుతో ఇస్కాన్ వారు ఒక చిన్న నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇటీవల నేను కడప వెళ్ళాను. కడపలో కూడా మంచి నిర్మాణం చేశారు. తిరుపతి, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు కానీ సహకరిస్తారో, ఇస్కాన్ అంతర్జాతీయ సంస్థ కాబట్టి వారు కూడా అక్కడ కార్యక్రమాలు ప్రారంభించేదని ముందుకు వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మనం తలపెట్టి నిర్మాణం చేసే కార్యక్రమాలలాగా డిలే కాకుండా వారికి ఒక ప్రత్యేకత ఉన్నది. వారు అన్ని ప్లాన్స్ తయారు చేసుకొని సక్రమంగా సకాలంలో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వారి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేటువంటి మంచి గౌరవం వారికి ఉంది. ఆ గౌరవం దృష్ట్యా ఇక్కడ కూడా అచిర కాలంలోనే కొండవీటు పురాతనమైనటువంటి కొండవీటు రాజ్యమే కాకుండా ఈ అధునాతన ప్రపంచంలో కూడా శ్రీకృష్ణ దేవాలయం ఇక్కడ వెలిసి రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా భక్తుల్ని ఆకర్షిస్తుందని నేను మనసారా విశ్వసిస్తూ ఉన్నా. వారికి కావాల్సిన సహాయ సహకారాలు స్థానికులు అందిస్తూ ఉన్నారు, ప్రభుత్వం కూడా అందిస్తుందని మరొకసారి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ రామాంజలి గారు కూడా చెప్పారు, ఈ ప్రాంతంలో చాలా స్పిన్నింగ్ మిల్స్ వచ్చాయి, పెద్ద సంఖ్యలో వచ్చాయి. దానికి అనుబంధంగా వీవింగ్ కూడా రావాలి అని, వీవింగ్ పరిశ్రమ వస్తే అనేక మంది యువతులకు ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని, దీనికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఈ జిల్లాలో ఉన్నాయని, ప్రతి పంట విస్తీర్ణంగా పండుతున్నటువంటి ప్రాంతం ఇది అని ఎప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచన కూడా క్రియారూపం దాలుస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఏపీఐఐసి వారు టెక్స్టైల్ పార్క్ ని డెవలప్ చేసేదానికి వారు ముందుకొచ్చారు. స్థల సేకరణ జరిగింది. ఎక్కడైనా ఒక మంచి పని చేసేప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళదాం. ఈ ప్రాంతంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్తే స్పిన్నింగ్ లోనే అనేక మందికి అవకాశాలు ఉన్నాయి. రైతులు పంట పండించేదానికి, స్పిన్నింగ్ మిల్స్ లో పనిచేసేదానికి అపారమైనటువంటి అవకాశాలు కలిగాయి. అలాంటిది ఇంకా వీవింగ్ కూడా వస్తే, టెక్స్టైల్ పరిశ్రమ కూడా వస్తే అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగుతాయి. ఈ ప్రాజెక్టు కూడా ఇవాళ లాంఛనంగా ఇక్కడి నుంచి వెళ్లి లాంఛనంగా శంకుస్థాపన కార్యక్రమం జరిపి వెళ్ళబోతూ ఉన్నాం. అది కూడా ప్రభుత్వ అధికారులకి అక్కడ చెబుతాను, ఇక్కడ చెబుతున్నాను, దాన్ని సరి అయినటువంటి రీతిలో డిజైన్ చేసి త్వరితంగా పనులు మొదలుపెట్టి కాలంలో ఆలస్యం జాప్యం లేకుండా పూర్తి చేయాలని కోరుతూ ఉన్నాను. మరొకసారి ఇస్కాన్ యాజమాన్యానికి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. మన అందరి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి జ్ఞాపికగా మన జిల్లా నుంచి ఇస్కాన్ వారి ద్వారా ఒక జ్ఞాపికను
వచ్చిందా 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 ఓయ్ వెనక్కు చాలు మనం బయటికి వెళ్ళాలి హరే కృష్ణ హలో హలో పోలీస్ సిబ్బంది గమనిక పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా హోమ్ గార్డ్స్ కానిస్టేబుల్స్ అందరూ ఆల్ ర్యాంక్స్ 2 బస్సులు ఉన్నాయి అక్కడ అందరూ కూడా బస్సులో ఉండాలా తప్పనిసరిగా బస్సు ఎక్కాలా హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ అందరూ కూడా మెయిన్ గేట్ లో ఏఎస్ఐ అందరూ ఫైనల్ కావాలా అందరూ హోమ్ గార్డ్స్ కానిస్టేబుల్స్ ఎస్ఐస్ అందరూ వచ్చి మెయిన్ గేట్ లో డయాస్ దగ్గర ఫైనల్ కావాలా డయాస్ దగ్గర ఫైనల్ కావాలా ఇమీడియట్ గా అందరూ ఫైనల్ కావాలి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. హరే కృష్ణ. నితాయ్ గౌర ప్రేమానంద